డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం ఏరియా ఆసుపత్రిలో హెచ్ఐవి రామచంద్రపురం నియోజకవర్గంలో ఎక్కువగా ప్రభావిస్తున్నాయి. దీనికి మన ఏరియా హాస్పిటల్లోని దాదాపుగా 3368 కేసులు నమోదయ్యాయి. దీనివల్ల ఆర్సీపీ మరియు ఏఆర్సీ సెంటర్ హెచ్ఐవి బాధిన పడినటువంటి వారిని ఇదివరకు కాకినాడ జనరల్ హాస్పిటల్ కి వెళ్లేవారు. అయితే ఇప్పుడు రామచంద్రపురం ఏరియా ఆసుపత్రికి తీసుకొని వచ్చి సక్రమమైన పద్ధతులు 3 నెలలకు ఒక కోర్సు ఇచ్చి బాధితులకు సరైన సేవలు అందిస్తున్నారు. డాక్టర్ ప్రవీణ్ మాట్లాడారు. దీనికి రాష్ట్ర మంత్రివర్యులు వాసంశెట్టి సుభాష్ సహాయ సహకారాలు అందించారు. అందువల్ల ఈ సేవలను మా స్టాఫ్ సిబ్బంది అందరూ కలిసి నిర్దిష్టమైన సేవలు అందిస్తున్నాము. వారికి నా అభినందనలు. దీన్ని పురస్కరించుకుని స్టేట్ హెచ్ఐవి కేంద్రం వారు సేవలను గుర్తించి డాక్టర్ ప్రవీణ్ కుమార్ హెచ్ఐవి స్టేట్ అవార్డు ప్రకటించారు. వారికి మా హృదయపూర్వక అభినందనలు, కృతజ్ఞతలు తెలియపరుస్తున్నారు. అందరికీ నమస్కారం అండి. స్టేట్ అవార్డు రావడం వల్ల అభినందించడానికి వచ్చిన సోదరులు అందరికి కూడా నా తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను, పేరు పేరు కూడా. ఇలాంటి అభినందన సభల వల్ల, అభినందించడం వల్ల మాలో ఇంకా ప్రోత్సాహం పెరుగుతుంది, మాకు ఒక బాధ్యత వస్తుంది. సో అది గుర్తించినందుకు నేను ముందుగా మీ అందరికి కూడా థ్యాంక్స్ తెలియజేస్తున్నానండి. ఇకపోతే విషయానికి వస్తే మన రామచంద్రపురం పరిధిలో గల ఏఆర్టీ సెంటర్ అంటే యాంటీ రిట్రోవైరల్ ట్రీట్మెంట్, ఏదైతే హెచ్ఐవి బారిన పడిన సోదరిమణులు ఎవరైతే ఉంటారో, చిన్నపిల్లలు ఉంటారో, వారందరికీ కూడా ఇదివరకు కాకినాడ వెళ్ళి లైన్లో నిల్చొని వైద్యం చేయించుకునే పరిస్థితి వచ్చేది. ఆ తర్వాత ఎంతో కృషి చేసి అంతమంది మా ఏరియా నుంచి వెళ్ళడానికి వీల్లేదని చెప్పి అప్పుడు మనకు వాళ్ళు అడిగిన సదుపాయాలన్నీ మనం కల్పించి మన హాస్పిటల్లో ప్లేస్ తక్కువైనా కూడా ఎదురుగా హాస్పిటల్ ఎదురుగా ఉన్న స్టాఫ్ క్వార్టర్స్ని కొంచెం మార్చుకొని ఈ సదుపాయం కల్పించుకున్నాం. ఇక్కడ దాన్ని ట్రీట్ చేసే సెంటర్ని కల్పించుకోవడం వల్ల మనకి ఇవాళ మన హాస్పిటల్లో రిజిస్టర్ అయిన సంఖ్య 3368 మంది. ఈ చుట్టుపక్కల ఆ వ్యాధితో బాధపడుతున్న సోదరిమణులు ఎవరైతే ఉన్నారో వారందరూ కాకినాడ వెళ్ళి వైద్యం చేసుకోవడం కన్నా రామచంద్రపురం వచ్చి ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. అలాగే 3 నెలల కోర్సు ఒకేసారి వారికి ఇవ్వడం జరుగుతుంది. ప్రతి 2 నెలలకు ఒకసారి వారికి CD4 కౌంట్ టెస్ట్ చేసి వాళ్ళ వైరల్ లోడ్ వాళ్ళకి ఎంత ఉందనేది చెప్పగలిగిన సదుపాయం మనం కల్పించుకున్నాం. కాబట్టి అలాగే ఈ అవార్డు, స్టేట్ అవార్డు మనకి రావడంలో ఉద్దేశం ఏంటంటే కేర్ సపోర్ట్ ట్రీట్మెంట్, CST అంటారు. ఈ వ్యాధిగ్రస్తుల కోసం కేర్ సపోర్ట్ అండ్ ట్రీట్మెంట్ అంటే మన మెడికల్ పరంగా సాయం చేయడం కాకుండా ఇక్కడ పీపుల్స్ ఫర్ నెట్వర్క్ గ్రూప్ అనే ఒక సంస్థ ఉంటుంది, NGO సంస్థ. వారితో కూడా మనం కోఆపరేషన్ తీసుకొని వారికి తగిన సదుపాయాలు కానీ, ఇలా వాళ్ళకి కావాల్సిన రేషన్ కానీ, వాళ్ళు ఏ విధంగా సాయం చేయగలరు అవన్నీ కూడా ఒక క్రమబద్ధీకరణలో, అంటే ఇచ్చిన వాళ్ళకి ఇవ్వడం కాకుండా ఒక నెల ఒకరికి ఇస్తే ఇంకో నెల ఇంకొకరికి ఇచ్చి అందరికీ న్యాయం జరగాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు చేయడం వల్ల కొంత మనకి రికగ్నిషన్ రావడం జరిగింది. దానికి సహకరించిన గౌరవ ఎమ్మెల్యే గారు, మినిస్టర్ గారు అందరికీ కూడా నా హాస్పిటల్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. మా సిబ్బంది తరఫున అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. ధన్యవాదాలు.